సూర్యుడు పార్టీ వ్యవస్థాపకుడు అధ్యక్షులు ఈమని చంద్రశేఖర్ 61వ పుట్టినరోజు వేడుకలు లార్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత బహుజన సంఘాల నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అభ్యున్నతకు అనేక ఉద్యమాలు చేశారని చెప్పారు. దేవుడు ఆయన్ను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈమని చంద్రశేఖర్ మాట్లాడుతూ నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నానని అన్నారు. సామాన్య మానవుడి రాజరికం వచ్చే వరకు అంబేద్కర్ ఇష్టగా అనే పోరాటం చేస్తూ ఉంటానని అన్నారు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా పోటీ చేయాలని కోరారు. బీసీ, మైనారిటీ, కుల మత భేదాలతో సంబంధం లేకుండా అందరూ కూడా 2 సంవత్సరాల నుంచి జయంతులు కానీ, వర్ధంతులు కానీ అన్ని జరుగుతున్నటువంటి చార్వాక యూత్ అధ్యక్షుడైనటువంటి డేవిడ్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ పిలిచి ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి డేవిడ్ విలియమ్స్ గారికి, మా చెల్లికి, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రేమరాజు గారు, ఎంపీ గారు, రవణ గారికి, దాస రవణ గారికి, అనిల్ గారికి, భీమసేన అందరూ కూడా, నీలాంబరం గారికి అందరూ కూడా నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి కత్తి పద్మారావు గారు, కేజీ సత్యమూర్తి గారు ఆధ్వర్యంలో దగ్గర ఒక 2 లక్షల మందికి ఆర్థికంగా, సామాజికంగా న్యాయం చేశాం. కానీ ఈరోజు ఏది కనబడట్లేదు, ఎవరు అంతా డబ్బు అయిపోయి తిరుగుతూ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఎంత నా సొంత అన్నదమ్ములాగా, అక్క చెల్లెలాగా వీళ్ళందరూ కూడా ఎంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రేమరాజు గారు కావచ్చు, మన వాళ్ళందరూ కూడా మరి ఇలాంటి అంబేద్కర్ గారి యొక్క కాళ్ళ దగ్గర మేము ఈరోజు జరుపుకోవటం అంటే చాలా గొప్ప విషయం. నాకు అంబేద్కరిస్టుగా నేను గత 50 సంవత్సరాల నుంచి మా నాన్నగారు కోటేశ్వరరావు గారు నేర్పిన విద్య ఏంటంటే సూటిగా మాట్లాడటం, సూటిగా సమాధానం చెప్పడం. ఎస్సీ, ఎస్టీలకు ఎవరికైనా అన్యాయం జరిగితే కప్పట్టారని చెప్పి చెట్టి కన్నమరాజు దగ్గర నుంచి, సత్యమూర్తి గారి దగ్గర నుంచి, పద్మారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. దళిత మహాసభలో జిల్లా అధ్యక్షుడిగా మన అంకం సామ్ గారు పనిచేశారు, నేను కూడా పనిచేస్తున్నాను. తర్వాత సూర్యుడి పార్టీ పెట్టాం. చాలామంది నన్ను అనేక పార్టీల్లో రమ్మన్నట్టు నేను రానని 2 సార్లు గుంటూరు ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి చార్వాక యూత్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సూర్యుడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మరి జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు, మరి దళితుల కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో మరి సమస్యల మీద పోరాడినటువంటి వ్యక్తి మన ఈమని చంద్రశేఖర్ గారు ఈరోజు మన యొక్క అంబేద్కర్ సాక్షిగా ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా గర్వించదగిన విషయం. ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుష్ను ఆ దేవుడు ప్రసాదించాలని, అలాగే ఆయన ఈ రోజు నుంచి కూడా మరి ఇంకా రెట్టించినటువంటి ఉత్సాహంతో మరి ప్రజలు దళితులకి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ నేనున్నానని అక్కడ ఆయన స్పందిస్తూ ప్రజా సమస్యల మీద అనేకమైనటువంటి పోరాటాలు ఇంకా కొనసాగించాలని, అలాగే ఉన్నటువంటి మిత్ర బృందంతో పాటు అనేక పోరాటాలు కూడా చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాను. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి మరి దళితుల ఉద్యమాలలో మరి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించినటువంటి వ్యక్తి మన చంద్రశేఖరరావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అలాగే మరి ఇచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా మరి ఆయనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పాదాల చెంత దళిత బహుజనులు మరి ఎన్నో ఉద్యమాలు చేసి వారి జీవితం సాక్రిఫై చేస్తారు. కానీ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ మరి భీమసేన సేవాదళ్, చార్వాక యువజన సంఘం, మాల మహానాడు, దళిత బహుజన సంఘాలు చేసి 4 సంఘాలు కలిపి మేమందరం కూడా మరి రానున్న రోజుల్లో అందరికీ మరి పుట్టినరోజులు చేయాలనే ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మరి ఈమని చంద్రశేఖర్ గారు స్టేట్ బ్యాంకులో పనిచేసి మరి విఆర్ఎస్ పెట్టి మరి దళిత ఉద్యమంలో కత్తి పద్మారావు గారి శిష్యుడిగా ఉండి ఆ తర్వాత కంబం జ్ఞాన సత్యమూర్తి గారు పెట్టినటువంటి సూర్యుడి పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. వారు సర్వీస్ ఇంకా చేస్తూ ఉన్నారు. మరి దళితుల పట్ల వారికి భగవంతుడు మరి నిన్ను నూరేళ్ళు ఆశీర్వదించాలని కోరుతూ మరి యొక్క జన్మదిన వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుని యొక్క పాదాల వద్ద ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈమని చంద్రశేఖరు జాతీయ మాల మహానాడు అధ్యక్షుడిగా, అదేవిధంగా సూర్యుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, దళిత మహాసభ కార్యకర్తగా
గత 40 సంవత్సరాన్ని కూడా అనేక ఉద్యమాలు చేస్తూ దళిత బహుజన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతూ ఈ దేశ వారసులు దళితులు వారికి రాజ్యాధికారం వచ్చినప్పుడే మాత్రమే సామాజిక న్యాయం, సామాజిక మార్పు సంభవిస్తున్న ఆశయంతో, అదేవిధంగా శివసాగర్ యొక్క అడుగుజాడల్లో నడిచి ఆ సిద్ధాంత భూమిక మీద ఈ సామాజిక మార్పు రావాలని కోరుకుంటూ ఈరోజు అంబేద్కర్ మహాశయుని దగ్గర మరి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటా ఉన్నాడు. ఆయనకి నిండు నూరేళ్లు బతకాలని, ఈ సామాజిక మార్పు కోసం ప్రయత్నంలో భాగంగా ఆయన అత్యున్నత పదవులు అందాలని